రాత్రి నేను చేసిన దౌర్జన్యానికి ఐఎమ్ సారీ డాక్టర్. మీ ఫీజు తీసుకుని మా అమ్మని టెస్ట్ చేసిన రిపోర్ట్స్ ఇవ్వండి. మిస్టర్, ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. ముందు ముందు చాలా ఖర్చు ఉంటుంది. అంటే ఐఎమ్ సారీ. మీ అమ్మగారిలో క్యాన్సర్ లక్షణాలు బలంగా కనిపిస్తున్నాయి. రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించిపోతోంది. తొందరలో ఆమె కొబాల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోతే జరగరంతే జరిగిపోవచ్చు. అమ్మకంత ప్రమాదంగా ఉందా అన్నయ్య? అవునమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు. అయితే నేను కాలేజీ మానేసి ఏ ఉద్యోగంలోనైనా చేరతాను. కానీ అవునన్నయ్య, అమ్మకు నయం కావాలంటే చాలా డబ్బు కావాలి కదా. బాధ్యత తెలియని పసి వయసులో ఉన్న నువ్వు వీధిన పడి కూలి డబ్బులు సంపాదించడానికి మీ అన్నయ్య ఇంకా చచ్చిపోలేదమ్మా. అన్నయ్య, మన చదువుల కోసం, మన బ్రతుకుల కోసం రాట్నపు చక్రంలా తిరిగి తిరిగి అరిగిపోయిందమ్మా. మన ఇద్దరం పెద్ద చదువులు చదవాలన్నదే ఆవిడ కోరిక. అది తీరని ఆశగానే మిగిలిపోకూడదమ్మా. కనీసం నువ్వైనా చదవాలి. నిన్ను చూసి అమ్మ ఆనందంతో పొంగిపోయేంత వరకు చదవాలి. ఖర్చు గురించి నువ్వేం బాధపడకు, నేను సంపాదిస్తాను. నిన్ను చదివించుకుంటాను, అమ్మని బ్రతికించుకుంటాను. అమ్మ కోరిక. అమ్మా, దృష్టిలోని దురదృష్టం అంతా నా జాతకంలోనే రాశాడు బాబు ఆ భగవంతుడు. నీ చదువు పూర్తయ్యే ఈ రోజుల్లోనే రావాలా నాకు ఈ ముదనష్టపు జబ్బు? చదువుకునే యోగం నాకు ఎలాగూ లేకపోయింది. దానికి ఫలితంగా ఎన్నో కష్టాలు అనుభవించాను. నా బిడ్డలైనా పెద్ద చదువులు చదువుతారని కలలు కన్నాను. ఆ కలల్ని కష్టాలు, కన్నీళ్లు తుడిచి వేస్తున్నాయి రా రాము. రాము, నువ్వు చదువు ఆపడానికి వీల్లేదురా. ఇన్నేళ్ళు ఎలాగో కష్టపడ్డాను. ఈ 4 రోజులు కష్టపడి నా మందుల కోసం నేను డబ్బు సంపాదించుకోలేనా? అమ్మా, గుండెల్ని పిండి చేస్తున్న వ్యాధిని గుండెల్లోనే దాచుకుని నువ్వు మా కోసం ఇన్నేళ్ళు కష్టపడ్డప్పుడు నీ కోసం మేము ఈ మాత్రం కష్టపడకూడదా అమ్మా? అమ్మా, తల్లి రుణం తీర్చుకోలేనిదేనైనా మాకే అవకాశం ఇవ్వమ్మా. కాదనుకో బాబు. అమ్మా.